ఆయన కోసం మీరేదో ఒక కథ రెడీ చేస్తున్నారని విన్నాను, నిజమేనా అది? సబ్జెక్ట్ రెడీ అవుతుంది, ఎంటర్టైన్మెంట్. ఓకే, అది జరుగుతుంది. అది కథ అయితే ఆయనకు నచ్చిందా? ఆయన నచ్చి లాక్ చేశారా? లాక్ చేశారు, అది మిస్ ఫైర్ అయింది. బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షో చేశారు కాబట్టి ఆయన కూడా కథ చెప్పారు. ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా కాంబినేషన్స్ ఉంటాయి. బట్ వెయిట్ ఎందుకంటే ఈ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళు ఇప్పుడిప్పుడే రిటైర్ అయ్యే బ్యాచ్ కాదండి. వీళ్ళు చాలా నాళ్ళు ఉండే. బాలకృష్ణ అని యమహా బైక్ సౌండ్లా ఉంది ఆయన కెరీర్ ఇప్పుడు. చిరంజీవి గారు బాబీ గారి సినిమాలో ఉందని బాబీ గారు చెప్పారు అన్నారు. ఇంకా డీటెయిల్ చెప్పాలి, చూడాలి. పూజ చేసరికి మొన్న మర్చిపోయి షూట్ కూడా స్టార్ట్, నెక్స్ట్ డే షూట్ స్టార్ట్ అయింది. ఇమీడియట్ స్టార్ట్ అయిందంట. సిటీ కాలేజ్లో చేశారు. సూపర్ అండి. ఆయన కోసం మీరేదో ఒక కథ రెడీ చేస్తున్నారని విన్నాను, నిజమేనా అది? పేట్రియాటిక్ సమ్ ఏదో చెప్పారు. లేదు పేట్రియాటిక్ కాదు, సబ్జెక్ట్ రెడీ అవుతుంది, ఎంటర్టైన్మెంట్. ఓకే, అది జరుగుతుంది. అది యాక్చువల్గా జరగాలి, అప్పుడు డైరెక్టర్ దొరక్క మిస్ అయింది. ఓకే, ఆల్రెడీ అది జరగాల్సిందే. ఓకే, ఆల్మోస్ట్ చివరిదాకా వచ్చింది, ఎందుకో వేరే సినిమా ఫైనల్గా సెట్ అవ్వక ఏదో మిస్ ఫైర్ అయింది. కథ అయితే ఆయనకు నచ్చిందా? ఆయన నచ్చి లాక్ చేశారా? లాక్ చేశారు, అది మిస్ ఫైర్ అయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ అది కాదు, ఇంకా పక్కన పెట్టేసాం, ఇంకోటి ఏదో చేస్తున్నాం. ఓహో, ఓకే ఓకే, సూపర్ అండి. అయితే ఇప్పుడు మీకు అదొకటి, బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షో చేశారు కాబట్టి ఆయన కూడా కథ చెప్పారు, లాక్ అవుతుంది అన్న విన్నాను, నిజమేనది? చెప్తున్నానండి, చెప్తున్నాను త్వరలో. కాకపోతే లైనప్ చూసి చాలా పెద్దగా ఉంది. మరి అదే నేను అందుకనే సడన్గా వెళ్ళి రాంగ్ పార్కింగ్ చేయకూడదు కదా. ఒక పక్క ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు మల్లేని గోపితో చేస్తున్నాడు, తర్వాత కొరటాల శివ గారితో చేస్తున్నాడు, ఆ తర్వాత మళ్ళీ అనిల్ రావుపూడి ఎవడో వస్తాడు, తర్వాత బాబీ అంటారు, ఇవన్నీ ఉన్నాయి. అదే పెద్ద డైరెక్టర్ ఇప్పుడు ఏమవుతుంది, నలుగురు డైరెక్టర్లు అటు ఇటు ప్యాన్ ఇండియా దొరకపోతే వీళ్ళిద్దరే కదా. ఈ టైంలో ఎక్కడో చోట పార్క్ చేయాలి మనం, ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని ఇబ్బంది పడకుండా, ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా. కాంబినేషన్స్ ఉంటాయి. బట్ వెయిట్ ఎందుకంటే ఈ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళు ఇప్పుడిప్పుడే రిటైర్ అయ్యే బ్యాచ్ కాదండి. వీళ్ళు చాలా నాళ్ళు ఉండే. వాళ్ళు ఇంకా ఇప్పుడు ఫామ్లో ఉన్నారు, అప్పుడు కంటే ఇంకా. మరి బాలకృష్ణ అని యమహా బైక్ సౌండ్లా ఉంది ఆయన కెరీర్ ఇప్పుడు. చాలా ఫాస్ట్గా ఉన్నాడు ఆయన. ఓకే, ఈ సంవత్సరం మల్లేని గోపి గారు చేసి వెంటనే కొరటాల శివ గారు దక్కిస్తున్నాడంటే అవును, మరి సూపర్ ఫాస్ట్ కదా. పైగా యాక్షన్ పిక్చర్లు చేసేది ఆయన. మరి ఓకే, అందువల్ల ఆయనతో ఒక ఫెసిలిటీ ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది సినిమా అనే ఒక స్పీడ్ కూడా ఉంటుంది మైండ్లో. ఆయన ఇప్పుడు ఫాస్టే, సూపర్ ఫాస్ట్, విపరీతం ఫాస్ట్ ఆయన. ఓకే, అందువల్ల ప్రాబ్లం లేదు. ఓకే, ఇది అన్స్టాపబుల్ సీజన్ మళ్ళీ ఒకటి వస్తుంది అనుకున్నారు, అన్నారు. చూడాలంటే అన్స్టాపబుల్ చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మ్యాచ్ చేస్తూ డిజైన్ చేయాలి. అంతేగా, మళ్ళీ ఏదో పెట్టారా దాన్ని చూసి డబ్బుల కోసం ఏదో చేశారు మూజువాణిగా అనిపించకూడదు కదా. అవును, బాలకృష్ణ గారు ఒక స్టేచరు, ఒక రాయల్ సెటప్ ఉంది, దాని నుంచి ఎలా తీసుకురావాలన్న దాని మీద వర్క్ జరుగుతుంది. వస్తుందేమో అనుకుంటున్నా, చూడాలి. ఇంకా బాలకృష్ణ గారి డేట్స్ ఇంకా ఆయన ఎక్కడ దొరుకుతాడు? 10 రోజులు దొరకటం అంటే ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు ఏమవుతుందంటే అన్స్టాపబుల్ చేస్తే ఆయన 10 రోజులు కావాలి. అవును, గెస్ట్లు 10 రోజులు కావాలి. 10 మంది గెస్టులు కావాలి సార్. 10 మంది గెస్టులు కావాలి. మీరే ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తారు, మీకు గెస్ట్ దొరకడానికి ఎన్ని కష్టాలు పడుతుంటారు. మీ టైంకి వాళ్ళ టైం ఉండదు, వాళ్ళ టైంకి మీ టైం ఉండదు, ఉంటాయి స్టూడియో ఉండదు, కమిట్మెంట్స్ ఉండవు, ఈయన ఉండడు, ఆయన ఉండడు, ఇన్ని ఉంటాయి, సెట్టింగ్ ఉండదు, మీకు ఆయన ఉండడు, మధ్యలో ఎడిటింగ్ అయినా ఇన్ని టెన్షన్ మధ్య సెటప్. అది బాలకృష్ణ గారితో అసలు మామూలుగా ఉండదండి టెన్షన్.